వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 30 మిలియన్ల ఇళ్లను నిర్మించేందుకు ఎన్ని లక్షల కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? జవాబు 3.6 లక్షల కోట్లు. వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 30 మిలియన్ల ఇండ్లను నిర్మించేందుకు 3.6 లక్షల కోట్లకు పైగా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యొక్క పథకం పేరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం. గ్రామీణ ప్రాంతాల్లో 20 మిలియన్లకు పైగా గృహాలు మరియు 10 మిలియన్ల ఇళ్లని పట్టణ ప్రాంతాలలో నిర్మించనున్నారు. ఈ యొక్క మంత్రివర్గ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. ఇటీవల ఎస్ జయశంకర్ మాల్దీవులను సందర్శించడం జరిగింది. ప్రెసిడెంట్ మహమ్మద్ మాయిజ్జు వచ్చే నెలలో భారతదేశానికి వచ్చే అవకాశం ముందున ఈ పర్యటన జరిగింది. అయితే మాల్దీవుల యొక్క రాజధాని నగరం ఏది? జవాబు మాలే. మాలే మాల్దీవుల యొక్క రాజధాని. మాల్దీవుల యొక్క ప్రెసిడెంట్ మహమ్మద్ మాయిజ్జు. యూకేకి చెందిన హెచ్సిఎల్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఫ్రెంచ్ దేశానికి చెందిన ఫ్రాన్స్ డేటా కేటలాగ్ మరియు గవర్నెన్స్ సొల్యూషన్స్కి సాఫ్ట్వేర్ సేవలను అందించే కంపెనీ అయిన జీనియాను ఎన్ని కోట్లకు పూర్తిగా కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది? జవాబు 220 కోట్లు. జవాబు 220 కోట్ల కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. ఈ కామర్స్ టైకూన్ కోలిన్ హువాంగ్ ఏ దేశ అత్యంత ధనవంతుడిగా అయ్యాడు? జవాబు చైనా. చైనా దేశానికి అత్యంత ధనవంతుడిగా ఈ కామర్స్కి సంబంధించిన కంపెనీకి చెందిన కోలిన్ హువాంగ్ ధనవంతుడిగా మారడం జరిగింది. భారతదేశ ఉద్యానవన రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు ఎన్ని కోట్లతో క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమోదం తెలిపారు? జవాబు 1766 కోట్లు. 1766 కోట్లతో భారతదేశ ఉద్యానవన రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంతో నరేంద్ర మోడీ ఆమోదం తెలిపడం జరిగింది. ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో పురుషుల జావెలిన్ ఫైనల్లో నీరజ్ చోప్రా సీజన్ బెస్ట్ 89.45 మీటర్ల త్రోను నమోదు చేసి ఏకంగా ఏ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది? జవాబు రజత పథకం. రజత పథకం గెలుచుకోవడం జరిగింది. 2022 స్టాక్ హోమ్ డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా యొక్క 89.94 మీటర్ల త్రో అతని కెరీర్లో అత్యుత్తమ త్రో. 92.97 మీటర్ల త్రోతో ఒలింపిక్ రికార్డు నెలకొల్పిన పాకిస్తాన్కు చెందిన అర్షద్ నాదీమ్ తర్వాత రెండో స్థానంలో నిలవడం జరిగింది. చోప్రా యొక్క రజత పథకాన్ని అతన్ని భారతదేశం నుండి 2 సార్లు ఒలింపిక్ పతాక విజేతగా చేసింది. అతను 2 వేర్వేరు సమ్మర్ గేమ్స్లో పతకాలు సాధించిన భారతదేశం నుండి 3వ అథ్లెట్. ప్యారిస్ ఒలింపిక్స్లో అమాన్ షెహరావత్ ఏ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు? జవాబు 57 కిలోల విభాగంలో. అమాన్ షెహరావత్ కాంస్య పతకంని ప్యారిస్ ఒలింపిక్లో 57 కిలోల విభాగంలో సాధించడం జరిగింది. అమాన్ షెహరావత్ శుక్రవారం ఒలింపిక్స్లో పురుషుల 57 కిలోల ఫ్రీ స్టైల్ కాంస్య పతకాన్ని డారియన్ టోయ్ క్రూజ్పై కమాండింగ్ విజయంతో కైవసం చేసుకున్నాడు. వివాదాలతో కొట్టుమిట్టాడుతున్న భారత రెజ్లింగ్ బృందానికి కొంత ఆనందాన్ని అందించాడు. 21 ఏళ్ల అండర్-23 వరల్డ్ ప్రపంచ ఛాంపియన్ ఈ అమాన్ షెహరావత్. కేబినెట్ నియామకాల కమిటీ
టివి సోమనాథన్ను భారతదేశానికి కొత్త కేబినెట్ కార్యదర్శిగా ఎంపిక చేసింది. అతను ఏ రాష్ట్రానికి చెందినవాడు? జవాబు తమిళనాడు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన టివి సోమనాథ్ను భారతదేశానికి కొత్త కేబినెట్ కార్యదర్శిగా కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ నియమించింది. భారత కొత్త కేబినెట్ సెక్రటరీగా టివి సోమనాథన్ను నియామకాల కమిటీ ఎంపిక చేసింది. ఈయన 1987 బ్యాచ్ తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి మరియు ప్రస్తుత ఆర్థిక కార్యదర్శి. సోమనాథన్ 2 ఏళ్ల పాటు సేవలందించనున్నారు. మొదట్లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా బాధ్యతలు స్వీకరించారు. అతను ఈ ఆగస్టు 30న భారతదేశ అత్యున్నత బ్యూరోక్రాటిక్ పదవిని చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధి మరియు నిర్వహణకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల నిధులను కేటాయించింది? జవాబు 7,394 కోట్లు. తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధి మరియు నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 7,394 కోట్లను కేటాయించడం జరిగింది.